ఏపీలో ఎన్నికల హీట్ మొదలైపోయింది. తెలంగాణలో ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఏపీలో కూడా కొత్త అధికారం ప్రభుత్వం తీసుకుంటుందా లేదంటే ఏం జరగబోతుంది ఏంటనేది అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఏపీలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో అధికార పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేలు అందరూ కానీ ఎంపీలు కానీ అందరూ కూడా ఒక్కొక్కరు బయటకు రావడం జరుగుతూ ఉంది. మరి వీళ్ళు బయటకు వచ్చి ప్రతిపక్షంలోకి చేరుతారా లేదా ఇతర పార్టీలో చేరుతారా అనే అంశం మీద ఇవాళ మనతో పాటు ఉన్నారు ఐటీటీసీ వైస్ చైర్మన్ అవిద్ గారు. నమస్తే సార్. నమస్తేనండి శాస్త్ర గారు, చెప్పండి సార్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఒక్కొక్కరు బయటకు రావడం చూస్తుంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ దిగజారడానికి ఇంకెంత టైం ఉందని అనిపిస్తుంది. మీరు చూసారంటే గత సంవత్సరం నుంచి ఆల్రెడీ దిగజారిపోయింది. వీళ్ళు చేసిందంతా చేసేశారు, అంతా డబ్బులు దోచుకున్నారు, ప్రతి ఒక్క చోట అవినీతి మయమైపోయింది. ఓకేనా. ఇప్పుడు ఈ దిగజారుడు కార్యక్రమం ఎప్పుడు నుంచి స్టార్ట్ అయిందంటే ఎప్పుడు ఎలక్షన్ కోడ్ అనేది అంటే రాబోతుంది అని చెప్తే ఇప్పుడు ఏం చేశారు, ఇప్పుడు మనం జగన్తో మనము భయపడిన అవసరం లేదు, మనం స్వచ్ఛందంగా వీలైతే బయటికి రావచ్చు. ఎందుకంటే ఇదే కంటిన్యూ చేస్తే మీరు ఈ పార్టీ పైన గెలవలేరు. మీకు చూసారంటే ఏదో నెల్లూరు జిల్లా నుంచి ఒక ఎంపీకు క్యాండిడేట్కు 150 కోట్లు అడిగాడంట. 150 కోట్లు అంటే ఏందండి, యాక్చువల్గా ఈసీ పెట్టిన ఇది నర్సరావుపేట ఎంపీ కానివ్వండి, ఆ గోరెంట్ల మాధవ్ వీళ్ళంతా నవరత్నాల్లో ఈ పెద్ద రత్నాలు ఇవన్నీ. ఇటువంటి రత్నాలకే టికెట్లు లేదంటే వాళ్ళకి వచ్చి వాళ్ళ జగన్ మాట ఎవరైనా ఒక మాట చెప్తే వీళ్ళు బట్టలు చింపుకొని వాళ్ళ మీద ఎగిరి కుక్కల్లాగా విరుచుకుపడేవాళ్ళు. అట్లాంటి వాళ్ళకే టికెట్లు లేవంటే వాళ్ళకు కూడా డబ్బులు కానీ మేము ఇంత చేసినా కూడా ఇతనుకు వేస్ట్ అని చెప్పి వాళ్ళందరూ అభిప్రాయాల్లో వచ్చినారు. ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు ఏం చేస్తారంటే అతను ప్రజల్లో ఉండాలి అని చెప్పేసి మనం గెలవాలి. ఎందుకంటే ఒక్కసారి కన్నా ఇది పవర్ కోల్పోతే వాళ్ళ మీద ప్రతిపక్ష అంటే ఎవరన్నా ఆపోజిట్ వాళ్ళలో ఏదన్నా దాడి చేయడమో లేకపోతే వాళ్ళు ఏదన్నా అక్రమంగా దోచుకున్న ఇది స్థలాలు కానివ్వండి అక్రమాలు కానీ అవన్నీ బయటపడతాయని చెప్పి మోస్ట్లీ వాళ్ళు మళ్ళీ గెలవడానికే ట్రై చేస్తారు. సో అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు వేరే పార్టీలో ఏదన్నా ఉందా అని చెప్పి వలసలు మీరు ఎప్పుడన్నా ఎలక్షన్స్ ముందు చూసారంటే ఒక 2-3 మంత్స్ ముందే ఏం చేస్తారు వీళ్ళు మాట్లాడేసుకొని మేము మీ పార్టీకి వస్తాము అవి ఇవి అని చెప్పి ఇట్లా షఫుల్ అవుతారు. కాకపోతే మీరు ఇక్కడ చూసారంటే ఒక పీకే ఒక సర్వే ఒకటి ఉన్నది. పీకే అనే సర్వే అతని దాంట్లో ఆల్మోస్ట్ 50 to 70 మెంబర్స్ను షఫుల్ చేశారు. సో వీళ్ళు ఈ ఎవరెవరు ఇప్పుడు వస్తున్నారో బయటికి ఆ టీం అనమాట. అంతే. ఇక్కడ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బాగా డబ్బు సంపాదించుకొని వాళ్ళు ఈ దాంట్లో గెలవరని చెప్పి వేరే కాంగ్రెస్ ఆల్టర్నేటివ్లో వీలైతే అక్కడికి వెళ్ళిపోయి కాంటెస్ట్ చేయడం. లేదు ఇంకా కొంతమంది అమౌంట్ లేకనో లేకపోతే కొంచెం వేరే చోట ఆప్షన్ లేకపోయిన వాళ్ళు ఇప్పుడు గలాట్లు హంగామాలు చేస్తున్నారు. అంతే. వీళ్ళు వేరే దాంట్లలో మేము వస్తాము మేము చేరుతామని చెప్పి వేరే పార్టీలో చేరి ఏదో వాళ్ళు ప్రొటెక్షన్ పొందడానికి చేస్తున్న కార్యక్రమం. అంతే. స్వచ్ఛందంగా ఎవరైనా మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. వచ్చి వాళ్ళు వేరే పార్టీలకు వెళ్ళడానికి ఉందా లేకపోతే ఎవరైనా ప్రమేయం ఉందంటారా? ఇక్కడ ఎవరి ప్రమేయం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఏమి చిన్నపిల్లలు ఏం కాదు కదా, ఇప్పుడు వచ్చి చేయబట్టుకొని ప్రమేయం నువ్వు అక్కడికి ఇది చేయమని చెప్పి. ఒకటి ఇక్కడ ఏమవుతుందంటే ఒకటి పవర్లో ఉండాలి, రెండోది భయమన్నా ఉండాలి. ఒకటి వాళ్ళు డబ్బు సంపాదించుకొని సంథింగ్ వాళ్ళు పక్కన సైలెంట్గా ఉంటే అదొక రకం. ఇంకొకటి ఏముంది వేరే వాళ్ళ అతని ఫ్యూచర్ చూసుకుంటాడు. దీంట్లో వేరే ప్రమేయాలు అవి ఇవి అంటే అది చాలా తక్కువ. మనం అవి అది లిస్ట్ అది చాలా ఉండవు. కాకపోతే ఇక్కడ ఈరోజు కొంతమంది చెప్పేవాడు సజ్జల రామకృష్ణారెడ్డి అని ఒక పెద్ద బ్రోకర్ వాడు వచ్చి ఏం చెప్పాడు, దీంట్లో కూడా షర్మిల పార్టీ కాంగ్రెస్లో చేర్పియడం కోసం అంటే దానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిగా కారణం అంట. బ్యాక్గ్రౌండ్లో ఇతను ఉన్నారంట. ఏమాయమ 2వ పెళ్ళిళ్ళో 3వ పెళ్ళిళ్ళో 4వ పెళ్ళిళ్ళో చేసుకుంటే చంద్రబాబు నాయుడు చెప్పినాడా?
లేకపోతే ఈమె ఎక్కడికన్నా పోతే అతను వచ్చి చెప్పాడు ఏం మాటలు అసలుకు బుర్ర యాక్చువల్గా ఫస్ట్ దెబ్బతినింది వచ్చి సజ్జల రామ్ గారు. ఇట్లాంటి వాడు ఈ పెద్ద ఎదవ మీరు చూసారంటే ఏదో స్మాల్ టైమ్ రిపోర్టర్ ఈనాడులోనో సంథింగ్ రాసుకొని ఏదో ఇట్లాంటి బ్రోకర్ పనులు చేసుకొని ఏదో సజ్జల రామకృష్ణ రెడ్డి ఇతను వీనికి ఎంత మామూలుగా ఇప్పుడు మీరు ఒక ఎవరు వాలంటీర్కి చూస్తే 5,000 అంతే, వాళ్ళకు ఒక 700-800 పెంచుతామంటే అంటే వాళ్ళు వెనకాడుతున్నారు. వీళ్ళకు లక్షల్లో ఉన్నాయి, వీడు లక్షల్లో శాలరీ తీసుకుంటే ఎట్లాంటి ఐడియాలు ఇస్తారు? ఎదవ ఐడియాలు, లేకపోతే డ్యామేజ్ చేసేవి, లేకపోతే ఆంధ్ర రాష్ట్రాన్ని డ్యామేజ్ చేసేటువంటి సజెషన్ ఇవ్వడానికి వానికి లక్షల్లో ప్యాకేజా? వీని బుర్ర అసలు మతిస్థిమితం ఉందో లేదో తెలియదు. కానీ దీనికి వచ్చి షర్మిల గురించి ఇతను వచ్చి చంద్రబాబు నాయుడు గారు కారణం అంట. ఏం మాటలు ఏమన్నా ఉన్నాయండి అవి? ఇట్లాంటి మాటలు, లేకపోతే వేరే ఏమంటారు ఈ టీడీపీ కారణము, వాళ్ళు కారణం, ఈ వీళ్ళు కారణం, చాలా తప్పది, చెప్పకూడదు అది. ఎట్లా అంటే అంబటి రాయుడు గారు కూడా ట్వీట్ చేశారు, చూసారా? అవును, నేను ఇకపై పాలిటిక్స్ కి దూరంగా ఉంటున్నాను, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా బయటకు రావడం జరిగిందని చెప్పేసి ట్వీట్ చేశారు. అది ఎంతవరకు నిజం అంటారు? అది మోస్ట్లీ కరెక్టేనండి. ఎందుకంటే ఒక క్రికెట్ ప్లేయర్ అనే వాళ్ళు ఎట్లుంటారంటే వీళ్ళు ప్రొఫెషనల్స్ మోస్ట్లీ వాళ్ళు గేమ్ పైన, వాళ్ళ ఆట పైన, లేకపోతే దానిపైన ఫోకస్ చేస్తారు. వాళ్లకు అంతగా అవగాహన ఉండదు. ఎవరో వచ్చి సజెషన్ చేసింటారు, నువ్వు ఇక్కడ వస్తే ఎమ్మెల్యేనో ఎంపీనో అయిపోతావు, దాని తర్వాత నువ్వు బాగా ఏది 100 కోట్లలో సంపాదించుకుంటా, ఏదో మిస్గైడెన్స్, రాంగ్ గైడెన్స్ ఇచ్చినారు. లేదంటే కొంతమంది చెక్కబదిన బ్యాచ్ ఉంటుంది, వీళ్ళు పోయి ఇంకా జగన్ గురించి వీడి తోపు తుడుము అని చెప్పి వెళ్ళి చెప్పింటారు. సో అది వాడేదో సంథింగ్ ఏదో ఉంది, ఈజీ మనీ అని చెప్పేసి వెళ్ళింటాడు. వెళ్ళిన తర్వాత తీరా వచ్చేళ్ళకి అతను డబ్బు అడిగింటాడు. ఫస్ట్ ఏం చేస్తారు, లేదు చాలా మంచిది, ఇంకా ఊరికే మోస్ట్లీ ప్రొఫెషనల్స్ ఏమనుకుంటారు, ఒక నీతిగా లేకపోతే ఏదన్నా ఉండే అతను ఎలక్షన్ కమిషన్ ఎంతవరకు సీలింగ్ లిమిట్ అది ఎమ్మెల్యేకు 40 లక్షలు 50 లక్షలు ఉంటుంది, దానికన్నా మించదు. ఎంపీకి అయితే 1 కోటి రూపాయల కన్నా ఎక్కువ ఉండకూడదు. సో ఏదో ఉండింటుందిలే అని చెప్పేసి ఏదో వచ్చి చెప్పి అక్కడ వెళ్ళాడు, మాట్లాడినాడు. దాని తర్వాత ఇక్కడ లోపల ఉండేది వైసీపీలో ఉన్నటువంటి రంకు వ్యవహారము, లేకపోతే అక్కడ గ్యాంబ్లింగ్ కానీ అవన్నీ చూసింటాడు. చూసి దీంట్లో మేము సెట్ కాము, ఇది బురద అని చెప్పేసి బయటికి వచ్చేది. అతను ఏదో తెలివిమంతుడు ఉన్నాడు కాబట్టి తొందరలోనే బయటికి వచ్చేసాడు అనమాట. అంతేగాని ఇంకా పాపం అతను అనవసరంగా లోపల వెళ్ళడం ఎందుకు? అతను నాకు తెలిసిన మటుకు ఈవెన్ అతని లైఫ్ కూడా కెరీర్ మీద దాని 1 or 2 months వేస్ట్ చేసుకున్నాడు అతను. అంటే ఆయన ట్వీట్ చేసిన వెంటనే రీట్వీట్గా టీడీపీ అఫీషియల్ పేజ్ నుంచి కూడా ఒక ట్వీట్ వెళ్ళింది, ఇదంతా నాటకాలు, వి నో దట్ వీఆర్ ప్లేయింగ్ ఏ పొలిటికల్ డ్రామా హియర్, జస్ట్ స్టాప్ అండ్ డూ యువర్ సెల్ఫ్ అన్నట్టు ఏదో పెట్టారు. అంటే ఇప్పుడు ఆయన చెప్పిందంతా కూడా అబద్ధమే అన్నట్టుగా వీళ్ళు అంటున్నారు. అంటే ఇవి మనం కామెంట్ చేయకూడదు. అంటే ఇక్కడ పెట్టింది ట్వీట్ నేను కాదు, మన పార్టీ వాళ్ళు పెట్టినారు, కరెక్ట్ ఏది పెట్టారో దాని యొక్క స్థితిగతులు ఏంటో అవన్నీ వాళ్ళకి ఏం తెలుసో, లేకపోతే అట్లా పెట్టారు అంతేగాని దీంట్లో నేను ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ అయితే నేనైతే ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు. ఎందుకంటే నా ఒపీనియన్ ఇందులో చెప్పాల్సిందంటే ఏదో మోస్ట్లీ ఏదన్నా వాళ్ళకు క్లూ లేదే, వాళ్ళు ఏం చెప్ప నిప్పు లేదే పొగ రాదు కదా, అంటే అట్లాంటి ఏదో ఒకటి ఉండింటుంది ఇంకా. సో అది ఇక్కడ వన్ ఆఫ్ ద గేమ్ ప్లాన్ అనమాట. ఇప్పుడు పాలిటిక్స్ అంటే, ఇప్పుడు ఇంతకుముందు పాలిటిక్స్ అంటే ఎట్లుండేవంటే జనాలను మంచిగా, అంటే ఒక వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ లేకుంటే ఏరియాకి డెవలప్ చేయాలనో, లేకపోతే ఒక పాలసీస్ మంచివి అట్లాంటి రావాలో అట్లాంటివి ఉండేవి. ఇప్పుడు పాలిటిక్స్ కాకపోయే పాలిట్రిక్స్ అయిపోయినాయి ఇవి. అంటే ఎవడు అబద్ధాలు చెప్తే టంగ్ ట్విస్ట్ చేసో, లేకపోతే ఏదన్నా మాటకు వక్రీకరించి సంథింగ్ ఇట్లా చేసి ఒకటి గ్యాంబ్లింగ్ అన్ని దొంగ. ఇంతకుముందు చూసారంటే మీరు ఫ్రీడమ్ ఫైటర్స్, సమాజ ఇది స్పృహ ఉన్న వాళ్ళు, అట్లాంటి వేరే ఏది ఒక్కొక్క సెగ్మెంట్స్లో ఉన్నారు. టీచర్స్ ఉండేవాళ్ళు, ఇంటలెక్చువల్స్ ఉండేవాళ్ళు, వీళ్ళందరూ ఏమి వాళ్ళకు తెలిసేదన్నమాట అవగాహన, ఒక మనిషి యొక్క ఈవెన్ హ్యూమన్ రిలేషన్స్ కూడా తెలిసేవి. ఇప్పుడు అట్లా లేదు, కేవలము ఒక మనీ పైన, మనీ సెంట్రిక్ అమౌంట్ ఇది దీని మీద ఆధారపడినాయి. ఇంకొకటి రెండోది మజిల్ పవర్, అంటే రౌడీజము, నయానవై ఇట్లాంటి వచ్చేసిన దాంట్లో క్రమంలో పొల్యూట్ అయిపోయినాయి. ఎవరికి అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి నేను కూడా చెప్తున్నాను, నేను 2003-04 నుంచి నేను అంటే నేను అంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకపోయినా కూడా అఫీషియల్ 2008 నుంచి వచ్చిన నేను చూస్తున్నది అంటే
2003లో ఉన్నటువంటి పాలిటిక్స్ ఇప్పుడు ఉన్నటువంటి పాలిటిక్స్ చాలా వ్యత్యాసం ఉంది. అప్పుడప్పుడు కొన్నిసార్లు మనం ఎందుకు వచ్చినామా అన్నట్టుగా కూడా మనకు డౌట్లే, అంటే కొన్ని ఆలోచన వస్తుంది. కాకపోతే లేదు, మనం వచ్చి క్విట్ చేయకూడదు. ఇప్పుడు ఉన్న దాంట్లో ఇప్పుడు ఏదన్నా ఇక్కడ కట్ అవుతుందండి, ఇంకా పూర్తిగా నాశనం ఇది చేసుకోలేం కదా, దాన్ని రిపేర్ చేయడము, లేకపోతే ఇంతవరకు డ్యామేజ్ అయిందో అంతవరకు దాన్ని కట్ చేసి దాన్ని రిపేర్ చేసుకొని కొంచెం ముందుకెళ్ళాలి, దాన్ని రిఫైన్ చేయాలి. అందుకున్నాం. ఇవి యాక్చువల్గా మీరు చూసారంటే ఈ యొక్క ఇదంతా కలిసి గ్యాంబ్లింగ్ అయితే ఉంటుందండి. అంటే మేము ఎవరు కరెక్టు ఎవరు తప్పు అని చెప్పలేము, కానీ కాకపోతే ఫైనల్గా మీరు చూసేదంటే లీస్ట్ ఎవరన్నా అంటే లైక్ ఏదో కరప్ట్ అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేసుకొని ఉన్న ఈ సిస్టమ్. ఎందుకంటే మీకు పొలిటికల్, ఇంకోటి జ్యుడిషియరీ, అడ్మినిస్ట్రేషన్, ఈ మూడు ఇవన్నీ కలిసి ఒకే దాంట్లో ప్రయాణించాలి. ఇవి ఏ రోజైతే ఖచ్చితంగా మీకు జ్యుడిషియరీ కానీ ఇది అడ్మినిస్ట్రేటివ్ ఇంకోటి పొలిటికల్ ఈ మూడు సిస్టంలు పనిచేస్తాయో ఖచ్చితంగా అప్పుడు సొసైటీలో అనేది చేంజ్ వస్తుంది. జనాలు కూడా ఏం చేయాలంటే దీనికి వీళ్ళు మంచి పొలిటికల్ లీడర్ను ఎన్నుకోవాలి. ఇప్పుడు మేమున్నామండి, మనం ఖచ్చితంగా ఏదో మనం ఉద్యోగం చేసుకోనో లేకపోతే ఏదో సమాజం అంటే ఆనెస్ట్గా మనం ప్రజల్లోకి ఉండి అవన్నీ మా మీద నమ్మకం ఉంది. ఇప్పుడు పోయినా కూడా ఇప్పుడు అదే నేను కడపకి వెళ్ళాను అనుకోండి, నా చుట్టుపక్కల ఆల్మోస్ట్ ఒక 40-50 మంది వచ్చి అన్ని చెప్తే వింటారు. కొంతమంది ఉన్నారు మార్నింగ్ ఒక పార్టీలో ఉంటారు, రాత్రి అవ్వగానే ఇంకొక పార్టీలో ఉంటారు. అంతా వీళ్ళతో ఇవి కుమ్మక్కి వ్యవహారాలు ఉంటాయి. సో ఇట్లాంటి దాంట్లో ఇక్కడ ఏం చేయాలంటే మాలాంటి వాళ్ళకు నిజంగా అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారు. పాలిటిక్స్లో కూడా ఈవెన్ ఈ సొసైటీలో కూడా చేంజెస్ వస్తాయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి.